We now proceed to welcome our respected dignitaries onto the dais. With profound respect, we respectfully request Sri Sheshanna Garu, our respected correspondent, to kindly come forward and grace the dais. I invite Srimati Arunashri Garu, our Honorable Secretary, to grace the dais with her esteemed presence. Esteemed presence of Sri P. Dikshit Garu, our Chairman and Director, to kindly take his place on the dais. With reverence and honor, we invite our Honorable Chief Guest, Sri D.G. Bharat Garu, to kindly grace the dais and take his sublime chair. I to request our esteemed DSDO, Sri Bhumati Rao Garu, to kindly take his esteemed chair on the dais. Thank you, sirs and madam. We know that sports reflect the growth, achievement and discipline of an institution. With due respect, we invite Sri P. Dikshit Garu, our chairman and director, to present the annual sports report. మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారికి, శ్రీలక్ష్మి విద్యా సంస్థలు మరియు సర్వేపల్లి స్కూల్స్ కరెస్పాండెంట్ శ్రీ పి శేషన్న గారికి, అలాగే సెక్రటరీ అరుణశ్రీ గారికి, డిఎస్టీఓ భూపతి రావు గారికి, అలాగే ఇతర వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ మా నమస్సుమాంజలి. ముందుగా తమ విలువైన సమయాన్ని మాకు ఎంతగానో ఇచ్చి ఈ కార్యక్రమానికి సహకరించిన టీజీ భరత్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటున్నాము. అలాగే చిన్నారులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఈ స్పోర్ట్స్ డే కోసం ఎంతగానో కృషి చేసి ఇంత విజయవంతంగా స్టార్ట్ చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. Khel 2026 the annual sports meet of Sri Lakshmi Educational Institutions, refreshment sponsored by Sarvepalli Vidyanilayam. ఎందుకు ఈ క్రీడలు? ఈ కాలంలో అందరూ చూస్తున్నాం, ఈ జనరేషన్ కి ఫోకస్ అనేది చాలా తక్కువగా ఉంది. స్పోర్ట్స్ లో మనం ఎక్కడైనా చూసామంటే సెల్ ఫోన్ వినియోగం కానీ ఎక్కడ కానీ ఉండదు. స్టేబుల్ మైండ్ ఇన్ హెల్తీ బాడీ. మనుషులందరికీ బోత్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి. మెంటల్ స్ట్రెంగ్త్ మైండ్ ప్రాక్టీస్ ద్వారా వస్తే, ఫిజికల్ స్ట్రెంగ్త్ స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజెస్ ద్వారా వస్తుంది. అందుకని చెప్పి మా ఈ శ్రీలక్ష్మి విద్యా సంస్థల కృషి. పేరెంట్స్ గమనించినట్లయితే పిల్లలందరూ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాంటివన్నీ చూస్తున్నారు. దీనివల్ల ఒక 2 seconds 3 seconds కంటే ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నారు. మనం ఈ స్పోర్ట్స్ బాగా ఆడడం వల్ల ఫోకస్ అనేది డెవలప్ అవుతుంది. అందుకని చెప్పి మాకు ఈ ప్రయత్నం పిల్లలందరినీ అన్ని కోణాలలో అభివృద్ధి చేయాలనేదే మా యొక్క లక్ష్యం. మన శ్రీలక్ష్మి స్కూల్స్ లోగో చూసినట్లయితే డ్యూటీ, డిసిప్లైన్ అండ్ డివోషన్. నేను పిల్లలందరికీ ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మనం జీవితంలో పైకి రావాలి అంటే ఈ 3 తప్పనిసరిగా ఉండాలి. మనకు ఎందరో మహానుభావులు ఉన్నారు ఈ ఎగ్జాంపుల్స్ కోసం, కానీ మన ముందు నిలబెట్టగా మన టీజీ భరత్ గారు ఉన్నారు. ఆయన కార్డిఫ్ యూనివర్సిటీలో చదువుకున్నారు, యూకే. అయినా కూడా భారతదేశానికి ఎంతగానో కృషి చేయాలి, మనం దేశాన్ని ముందుకు నడిపించాలని చెప్పి తన ఫ్యూచర్ ని ఎంతగానో డిజైన్ చేసుకొని, లేదు మనం భారతదేశానికి ఎంతో కృషి చేయాలి, దాన్ని ఖచ్చితంగా విజయపదంగా నడిపించాలని చెప్పి ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చి మన దేశం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. అలాంటి వారు మన కర్నూలుకి చెందిన వారు కావడం ఎంతగానో ఆనందించదగ్గ విషయం. Dear
students, winning and losing are part of life. Don't get demotivated. Don't get de-energized. Every day you have to build step by step. ఎప్పుడైతే గ్రోత్ అనేది స్లోగా ఉంటుందో స్టడీగా ఉంటుంది. మనం గమనించినట్లయితే మనం భరత్ గారి నుంచి ఎంతగానో నేర్చుకోవచ్చు. డిసిప్లైన్, డ్యూటీ అండ్ డివోషన్. ఆయన ఎంత డివోటెడ్ గా ఉన్నారంటే మన స్టేట్ డెవలప్మెంట్ కోసం మన కర్నూలు జిల్లాని ఇంతవరకు చెందిన అభివృద్ధి వేరు, ఇప్పటి నుంచి వచ్చే అభివృద్ధి వేరు. దాదాపు 30,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ని కర్నూలు జిల్లాకు తీసుకొచ్చారు. ఇది ఎంతగానో హర్షించదగ్గ విషయం. డియర్ స్టూడెంట్స్, మహాత్ములు ఎక్కడో ఉన్నారు, మన కళ్ళ ముందనే ఉంటారు. వాళ్ళందరినీ గమనించి వాళ్ళ నుంచి మనం ఎంతో కొంత నేర్చుకొని మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సభాముఖంగా అందరినీ విన్నవించుకుంటున్నాను. అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు టీజీ భరత్ గారికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. With a great honor and reverence, we invite our chief guest, Sri T.G. Bharat Garu, to deliver his visionary address. అందరికీ నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తుంటారు. వెరీ సారీ, ఫ్లైట్ కొద్దిగా డిలే కావడంతో 1 hour 20 minutes 1 hour 25 minutes అక్కడే డిలే అయిపోయింది. దాని నుంచి ప్రోగ్రామ్ అంతా కొద్దిగా లేట్ కావడం. జనరలీ టైం అంటే టైంకి ఉండడానికి ఐ ట్రై మై బెస్ట్, బట్ దీస్ ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ అండి. వేదికను అలంకరించిన పెద్దలు శేషన్న గారు, కరస్పాండెంట్ ఫర్ ద స్కూల్, అండ్ విజన్తో స్కూల్ని డెవలప్ చేయాలా అని చెప్పి థాట్ ప్రాసెస్ని కొడుకు దీక్షిత్ గారు కూడా అదే లైన్స్లో ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. అండ్ వాళ్ళిద్దరికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. అలాగే బెటర్ ఆఫ్ శేషన్న గారు, అరుణాశ్రీ గారు, ద హోల్ ఫ్యామిలీ దే ఆర్ ఇన్ టు స్కూలింగ్లో ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఈ ఎడ్యుకేషన్ బాగా మీ మైండ్కి తీసుకోపోవాలా, బాగా మంచి విజన్ థాట్స్ ఉండేది, లేదంటే మంచి కోర్సెస్ పెట్టినారు కాబట్టి డెవలప్ కావాలా అనే ఉద్దేశంతో దే ఆర్ పుట్టింగ్ ఆల్ దేర్ ఎఫర్ట్స్ ఫ్రమ్ దేర్ ఫ్యామిలీ. సో రియలీ గ్రేట్ సార్, ఎందుకంటే ఫ్యామిలీలో ఒక్కలాంటిది కాకుండా అందరూ ఇంటూ దిస్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అలాగే మా డిఎస్డిఓ గారు భూపతిరావు గారు, మా చైర్మన్ విక్రమ్ సింగ్ గారు, శ్రీకాంత్ గారు, అలాగే ది వార్డ్ ఇన్ఛార్జ్ సురేంద్ర గారికి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఐ థింక్ లంచ్ టైం. సో బేసిక్లీ దీక్షిత్ గారు చెప్పినట్లు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ఫోకస్ ఆన్ స్పోర్ట్స్ ఆల్సో, ఎడ్యుకేషన్తో పాటు. ఐ కీప్ టెలింగ్ వి గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండి. టీజీబీ గ్రూప్ నుంచి మేము ఎప్పుడు స్పోర్ట్స్ కి ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. ఎన్నో రకాలుగా వీఆర్ బీన్ సపోర్టింగ్ ఫైనాన్షియలీ. ఎవరన్నా వాళ్ళకి ఇట్లా నేషనల్ లో కానీ స్టేట్ లో కానీ పార్టిసిపేట్ చేసే దాంట్లో కానీ గేమ్స్ కండక్ట్ చేసే విషయంలో కానీ మా టీజీబీ గ్రూప్ నుంచి ఎగ్జిబిషన్ సొసైటీ నుంచి వీఆర్ ఆల్వేస్ సపోర్టింగ్ స్పోర్ట్స్ ఇన్ అ బిగ్ వే. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్పోర్ట్స్ లో మనము చదువుతో పాటు స్పోర్ట్స్ లో కూడా యూ హావ్ టు గెట్ ఇన్వాల్వ్డ్. అండ్ ఐ ఆల్వేస్ టెల్ స్పోర్ట్స్ లో ఉండే వాళ్ళు దేర్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ హై సీరియస్లీ. మన స్పోర్ట్స్ లో లేకుండా ఓన్లీ చదువు అది ఉందనుకోండి, అదే మేబీ యూ ఆర్ గెటింగ్ 98-99 marks or out of 100, but అదే స్పోర్ట్స్ మ్యాన్ విత్ ఎడ్యుకేషన్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే ఇప్పుడు స్కూల్స్ కొద్దిగా మధ్యలో కొద్దిగా డౌన్ అయింది. దే వర్ నాట్ గివింగ్ దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్, బట్ ఆల్ ద స్కూల్స్, all the education institutions have realized the importance of sports. అందుకనే స్పోర్ట్స్ మీట్స్ పెట్టడము, యాన్యువల్ డేలో స్పోర్ట్స్ డేస్ జరపడము, కాంపిటీషన్స్ ఏమన్నా ఉంటే వాళ్ళకి ప్రోత్సాహం చేయడము, ఎంకరేజ్ చేయడము, వాళ్ళని పార్టిసిపేట్ చేయమని చెప్పి చెప్పడము. సో దెర్ అగైన్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. అండ్ మీరు సక్సెస్ అయ్యేకి నాట్ జస్ట్ ఎడ్యుకేషన్ అండి, స్పోర్ట్స్ లో కూడా మనము కాలాగా
ఇఫ్ యూ గ్రో అదే ఏ స్పోర్ట్ ఎంచుకొని దాంట్లో కానీ మీరు ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గ్రో వెల్ అక్కడ కూడా ఇప్పుడు మీరు చదువు పెట్టి జాబ్ వచ్చేదే కాకుండా స్పోర్ట్స్ నుంచి కూడా యూ విల్ బి ఏబుల్ టు గెట్ లాట్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో డోంట్ గివ్ అప్ స్పోర్ట్స్ అండి, అండ్ ఫోకస్ ఇవన్నీ కూడా పెరుగుతాయి ఆటోమేటిక్గా. మన డిసిప్లిన్ ఇవన్నీ కూడా స్పోర్ట్స్ లో పాల్గొంటుంటే దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఇన్ యువర్ లైఫ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ టు ఎన్ష్యూర్ గివ్ 45 minutes టైమ్ ఇన్ స్పోర్ట్స్ అండి. నేను ఎప్పుడు చెప్తుంటా 45 minutes ఇన్ ఎ డే ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. నాకు కూడా ఎంత ఏమున్నా నేను ఒక 1 hour 15 minutes లాస్ట్ 6 months నుంచి ఫుల్లీ 6 weeks in a week, 6 days in a week I ensure to go for gym because it's very very important. మనము ఇప్పుడు బాగున్నాం అనుకుంటాం కానీ బట్ అట్ లేటర్ స్టేజ్ your body gets affected badly. So I request all the students వాళ్ళ పేరెంట్స్ కూడా నేను ఎప్పుడు చెప్తుంటా, మీరు చదువుతో పాటు పిల్లల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తేనే సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. చదువు ఒకటే సక్సెస్ అయితే సక్సెస్ అయిపోయినట్లు కాదు. సో ఖచ్చితంగా స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ కూడా మెడల్స్ వచ్చి దాంట్లో కూడా గ్రో అయితే దేర్ ఆర్ హ్యూజ్ ఆపర్చునిటీస్. సో ప్లీజ్ ఎంకరేజ్ మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయమనేది నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తుంటా. అలాగే నేను ఈ స్టేడియం కి సంబంధించింది డెవలప్మెంట్ విషయంలో ఐ బీన్ వర్కింగ్ ఆన్ ఇట్. ఫస్ట్ ఇనీషియల్ గా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ వాకింగ్ ది సంబంధించింది సింథటిక్ వాకింగ్ ట్రాక్ చేయాలని చెప్పి అయితే గ్యారంటీ డిసైడ్ చేశా. విదిన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ వి విల్ బి ఏబుల్ టు కంప్లీట్ ద సింథటిక్ సంబంధించిన ట్రాక్ అయితే. ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ కమ్ ఇన్ ద మార్నింగ్స్ వాకింగ్ కి దానికి మార్నింగ్ చూస్తే మీరు థౌజండ్స్ ఆఫ్ సిటిజన్స్ కమ్ ఫ్రమ్ టోటల్ కర్నూలు నుంచి ఇక్కడికి అవుట్డోర్ స్టేడియంలో ఎస్టీబీసీ కాలేజ్ లో అంతా వస్తుంటారు. బట్ ఇక్కడ మనము ఈ డెవలప్ చేసే విషయంలో మన గవర్నమెంట్ కూడా వీఆర్ పుట్టింగ్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ అండ్ ఫ్యూచర్ లో కూడా బాగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది స్టేడియంస్ కి, బికాస్ వి గివ్ లాట్ ఆఫ్ ప్రయారిటీ టు స్పోర్ట్స్ ఆల్సో. ఇదే కాకుండా I just thought I should share this one point to encourage you. Some of you will become champions on the field, but every one of you can become a champion in life through sports. And otherwise, సో ఇట్ ఈస్ మీరు చెప్పినట్లు ఎడ్యుకేషన్ ఒకటే కాదు, సో స్పోర్ట్స్ లో కూడా ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గ్రో యూ కెన్ బికమ్ ఛాంపియన్స్ ఇన్ లైఫ్. అండ్ ఇన్స్టిట్యూషన్ లో దే ఆర్ పుట్ ఫ్యామిలీ మొత్తము దే ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. మీ ఎడ్యుకేషన్ బాగా ఇంప్రూవ్ కావాలా అండ్ లేటెస్ట్ గా ఎట్లా వరల్డ్ ఓవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏముందా అని చెప్పి ఇన్స్టిట్యూషన్ దే ఆర్ పుట్టింగ్ ఆల్ దేర్ ఎఫర్ట్స్ టు గెటింగ్ ద బెస్ట్ కరికులం అనుకోండి లేదా అదర్ యాక్టివిటీస్. సో వాళ్ళకందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి. జై హింద్.